నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ జిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. ఏ ఎన్నిక ముందు? స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు ఎన్నికల్లో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని, కాకపోతే ఎన్నికలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలున్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో రెండు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసిన రంగంలోకి దిగుతామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల్లో వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం 2 విడతల్లో ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నేరుడు ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. పదవీకాలం గడువు 6 నెలల ముందు కానీ పదవీకాలం ముగిసిన 6 నెలలలోపు కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, ఒకే దఫలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు. ప్రభుత్వానికి చేరిన డెడికేషన్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు. 2 రోజుల్లో కలెక్టర్కు రిపోర్ట్ పంపనున్న సర్కార్. జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్, 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్. ఇందిరమైన్లకు ఉచితంగా ఇసుక. ఇందిరమైన్లకు కానుకలు ఉచితంగా అందించేలా, సామాన్యులు వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్టూడెంట్ల ఫోకస్ చదువుపైనే ఉండాలి. స్టేడియంలో ప్రేక్షకులు ఎంత గోల చేస్తున్నా బంతిపైనే బ్యాట్స్మెన్ ఫోకస్ చేసినట్టు ఎగ్జామ్ విషయంలో ఒత్తిడికి గురికాకుండా చదువుపై మాత్రమే స్టూడెంట్లు ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. సోమవారం రూ. 1,091.95 కోట్లను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది. ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య, వాటి బెదరలను నివారిస్తేనే ఓట్లు వేస్తామన్న జనం. ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు. గతంలో కోతులను పట్టిస్తామని హామీలిచ్చి సర్పంచ్గా గెలిచిన కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలిస్తూ ఉన్న ఆశావాహులు. కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోతుల తిప్పలు తప్పేలా లేవు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడతామని, డ్రింకింగ్ వాటర్ వేస్తామని గతంలో ఓట్లు అడిగేవారు. జనం సైతం ఇలాంటి హామీలు లేకపోతే కోరుకునేవారు. కానీ ఈసారి గ్రామాల్లో సీన్ మరోలా ఉంది. రోడ్లు, డ్రైనేజీల సంగతేమో కానీ కోతుల బెడదను తీర్చేవారికి ఓట్లేస్తామని జనం అంటున్నారు. కోతులను తరిమినందుకు సర్పంచ్ పదవి. హన్మకొండ జిల్లా భీమదేవరిపల్లి మండలంలో కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ కోతుల బెడద తీర్చేందుకు ఆలోచన చేశాడు. గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజుకో వేషం వేసుకొని కోతులను తరమడం ప్రారంభించాడు. గతంలో దాదాపు 1,00,000 వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్ళని రప్పించాడు. వారం పాటు వారికి ఇక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకొని అటు ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు. కోతుల బెడద తీరడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమిళను సర్పంచ్గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు. ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి. ఈ సీజన్లోనే అత్యధికంగా రాక. రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూల దందా. ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి. వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి అరాచకాలు. హిందూ ధర్మరక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు. రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మంది రిక్రూట్మెంట్. ఇప్పటికే వీర రాఘవరెడ్డి సహా 6 అరెస్ట్. మరో 16 మంది కోసం పోలీసులు గాలింపు. చిరుకులు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడని పోలీసులు దర్యాప్తులో తేలింది. అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్పై దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి 45 శనివారం అరెస్ట్ చేయగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలు సహా 5గురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై రామరాజ్యం
పేరుతో వీరరాఘవరెడ్డి దాడి చేయించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటి దాడులు సాయించాం. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్కు ఫోన్లో పరామర్శ. ఇంటికి వెళ్లి పరామర్శించిన మంత్రి సురేఖ. దాడిని ఖండించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ టీడీపీ సీఎం పవన్ కళ్యాణ్, కేటీఆర్. స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్ అన్ని దేశాలపైన వేస్తామన్న ట్రంప్ ప్రకటన. కెనడా, మెక్సికో, చైనా, సౌత్ కొరియా, బ్రెజిల్పై ఎక్కువ ప్రభావం, మన దేశ కంపెనీలపైన ఎఫెక్ట్. యుఎస్ఏపై ఎక్కువ సుంకాలు విధిస్తున్న దేశాలపై అదే స్థాయిలో పన్నులు వేస్తామన్న ట్రంప్ హెచ్చరిక. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80 మంది, టీచర్ స్థానానికి 15. కరీంనగర్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్. ముగిసిన గడువు, చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు. ఈ నెల 27న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలకు 3, మొత్తం 118 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చివరి గడువు పూర్తయింది. గడువు ముగిసే సమయానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి 80, టీచర్ ఎమ్మెల్సీలకు 38 మంది నామినేషన్లు వేసినట్టు అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. రెండోసారి బరిలో నిలవని గులాబీ పార్టీ. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పోటీ చేయకపోవడంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ. మూడు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్. ప్రయాగరాజ్కు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీ. 50 కిలోమీటర్లు దూరానికే 10 నుంచి 12 గంటల సమయం. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ముర్ము. బీర్ల ధరలు పెంపు. లైట్ బీరు 150 నుంచి 180కి పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి ఉత్తర్వులు జారీ. ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. ఈనాడులో ప్రత్యేక కథనం. డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఖర్చులు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇల్లు, కారు, మిగతావి అవసరాలకు సంబంధించి ఎలా కొనుక్కోవాలనే దానిపై ప్రత్యేక కథనం. అది చివరిలో చూద్దాం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. ఇందిరమహిళలకు ఉచితంగా సరఫరా. జిల్లాలో ఎస్పీలు, కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు. హైదరాబాద్ హైడ్రా కమిషనర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. గనులు, ఖనిజ అభివృద్ధి శాఖపై సమీక్ష. ఇందిరమహిళలకు ఉచితంగా ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో తన నివాసంలో సోమవారం గనులు, ఖనిజ అభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధర ఇసుక అందించేలా చర్య తీసుకోవాలని, పేదలకు అందుబాటులో ఉండాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారిపైన ఉపేక్షించదు లేదని రవాణా పర్యవేక్షణ ప్రత్యేక అధికారులను నియమించాలని, జిల్లాల వారీగా కలెక్టర్లకు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగిస్తున్నాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి. సమస్యల పరిష్కారానికి పోర్టల్. అన్ని ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీలు కెమెరాలు, సౌర దీపాలు ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం. నాణేల ముద్రణ నిలిపివేత. ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయాలు. 51 రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నానని వెల్లడి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధిస్తూ ఉన్నట్లు ప్రకటించారు. అధిక వ్యయం కారణంగా నాణేల ముద్రణ నిలిపివేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఫిబ్రవరి 9వ తేదీని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు. ఇక కెనడాను 51 రాష్ట్రంగా బలంగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? రాజకీయాలు నేరమైపోయాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దేశంలో రాజకీయ నేరాలు మయ్యాయంటూ సర్వోత్తర న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు శాసనసభలోకి ప్రవేశిస్తడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండడంపైన ఆవేదన వ్యక్తం చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత
ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. మాజీ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానంలో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యం పిల్పై జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులు దెబ్బతినడానికి వీల్లేదని వ్యాఖ్య. మండలిలో చోటెవరికి? పట్టభద్రుల స్థానాల్లో కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భాజపాను ఢీకొట్టనున్న ఉపాధ్యాయ సంఘాలు. 3 బరిలో లేని భరాసా. ఆసక్తి రేపుతున్న ఎన్నికలు. కరీంనగర్లో ఎమ్మెల్సీ నామినేషన్కు హాజరైన సందర్భంగా మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, విపులు, ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తదితరులు. భాజపాకు బసారా సాకారం. మహేష్ కుమార్ గౌడ్ 3 స్థానాలకు 140 మంది నామినేషన్లు. రేవంత్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కొడంగల్లో మాకు 50,000 మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా కేటీఆర్. నారాయణపేట జిల్లా కొస్గిలో రైతు నిరసన దీక్షలో మాట్లాడుతూ కేటీఆర్, చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పట్నం నారాయణ రెడ్డి, బాలక సుమన్, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రెడ్డి, సత్యవత్ రాఠోర్ తదితరులు. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరలించే యత్నం. తెదేపా ఎంపీలు శబరి, కాళిశెట్టి, దగ్గుమల్ల ధ్వజం. జేఈఈ మెయిన్స్ తుదికి విడుదల. బంగారం 10 గ్రాములు 88,500. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలో ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు మృతి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి LSD టీకా అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు. బయో లంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని పేర్కొంది. దీన్ని ICAR NRCE ఇండియన్స్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IVRIలో విస్తృతంగా పరీక్షించినట్లు వివరించింది. ఇస్రాలోని ICAR NRCE అందించిన LSD వైరస్ రాంచి 2019 వ్యాక్సిన్లో షెయిన్ బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు CDSCO లైసెన్స్ లభించడం మన దేశంలో పశు సంపద అభివృద్ధికి తోడ్పడుతుంది. మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిన వాహనాలు. ప్రపంచంలోనే అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు. గూగుల్లో చూసి వెళ్లాలన్న మధ్యప్రదేశ్ సీఎం. మహాకుంభమేళకు భక్తుల తాకిడి పెరగడంతో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాలు. జీతం ఉంది, మరి ప్లాన్ ఉందా బ్రో? కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లో ఉందని అనుకోవద్దు. వచ్చిన జీతమంతా ఖర్చు చేయాలనే ఉబలాటం అసలదు. ఊరించే ఊహల కళ్ళెం వేసి వాస్తవ పరిస్థితులు అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టాన్ని పొదుపు చేయండి. మదుపు మొదలు పెట్టండి. ఎందుకంటే ఓడలు బలవడానికి ఒక గాలివాన చాలు. ధనలక్ష్మి జీవితాంతం మీ పక్కనే ఉండాలంటే ఈ సూత్రాలు తప్పక అనుసరించండి. 1 లక్ష్యాలు. పలానా వయసుకు ఇల్లు, కారు, ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్, ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. 2 బడ్జెట్ తయారీ. గట్టి బడ్జెట్ నుంచి ఆర్థిక ఆరోగ్యానికి పునాది. ఆదాయం, ఖర్చుల పర్యవేక్షణ, పొదుపు ప్రణాళిక రూపొందించండి. బడ్జెట్ ముఖ్య ఉద్దేశాన్ని దీన్ని పక్కగా అనుసరించండి. మీ సొమ్ముకు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇల్లు, కారు వంటి అవసరాలకు తగిన మొత్తాన్ని సమకూరుస్తుంది. పన్నులు పోగా చేతికి వస్తుంది. నెలవారీ తప్పనిసరి ఖర్చులు మిగులు ఎంతో ప్రతి పైసలు లెక్కించండి. ఖర్చులు తగ్గించగలిగేవి గుర్తుంచుకొని కోత వేయండి. నియమం 50%. అవసరాలు, ఇల్లు, వెచ్చాలు, విద్యుత్ బిల్లులు, EMIలు. 30% ఫండ్, విందు, వినోదాలు, యాత్రలు, జిమ్ తదితరాలు. 20% పొదుపు, పెట్టుబడులు. ఈ నిష్పత్తులు అవసరాలను గట్టిగా కొద్ది గొప్ప మార్చవచ్చు. 3 క్రెడిట్ స్కోర్. ఇది ఆర్థిక ఆరోగ్యంలో కీలక కొలమానం. నుంచి స్కోర్తో తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. బీమా ప్రీమియంతో రాయితీలు దొరుకుతాయి. స్కోర్ మెరుగుదలకు క్రెడిట్ కార్డు బిల్లులు, EMIలు గడువు లోపలే చెల్లించండి. రుణ దరఖాస్తులు ఎక్కువగా చేయొద్దు. క్రెడిట్ స్కోర్ను చాలా సైట్లలో ఉచితంగా చూసుకోవచ్చు.
నివేదికలో పొరపాట్లుంటే బ్యాంకులకు తెలియజేయాలి, వాటిని సవరించుకోవచ్చు. 4. ఆర్భాటాలకు కళ్ళెం. చిన్న వయసులోనే సంపాదన చాలా ఆకర్షణలకు గురిచేస్తుంది. కాలేజీలో ఉద్యోగ అన్వేషణలో చాలని డబ్బుతో గడిపే కష్టం పడుతుంది. చాలు ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది, అప్పుడే నిభాయించుకోవాలి. విందులు, టూర్లు, షాపింగ్ వంటి వాటిలో వృధాను నియంత్రించుకోండి. ఫండే 30% దాటకుండా చూసుకోండి. 5. సేవింగ్స్ ఉన్నాయా? ప్రమాదాల్లో ఆదుకోవడానికి పెద్ద కొనుగోలు సేవింగ్ ఖాతా అవసరం. రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టండి. చిన్న వయసులో ప్రారంభించి క్రమక్రమంగా పొదుపు చేస్తే చాలా మేలు కలుగుతుంది. భరోసా కోసం బీమా. యువత ఆరోగ్యం, ప్రమాద, వాహన బీమా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. బీమా మన ఖర్చులను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. సంస్థ బీమా ఉంది కదా అనుకోదు. ఈ సొంత బీమాతోని ధీమా. వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే బీమా కిస్తీ చాలా చిన్నది. అప్పులు తీర్చాలంటే విద్యా రుణాలుంటాయి. ఉద్యోగం రాగానే కారో బైకో కొంటారు. వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలి. కనీస మొత్తం కంటే ఎక్కువగా కట్టడం, తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయడం ఉపయోగకరం. రుణం తగ్గింపునకు 2 పద్ధతులు. ఎక్కువ వడ్డీ రేటు ఉన్న అప్పులు తీర్చేసి తక్కువ వడ్డీ మెల్లగా కట్టడం. తక్కువ వడ్డీ అప్పులు తీర్చేసి ఎక్కువ వడ్డీ తర్వాత కట్టడం. క్రెడిట్ కార్డ్ బకాయిలో కనీస మొత్తం చెల్లించి వెసులుబాటు తీసుకోవడం. 8. అత్యవసర నిధి. ఎంత జాగ్రత్త ఉన్నా అనుకోని ఖర్చులు తప్పు. అలాంటప్పుడు ఇదే ఆదుకుంటుంది. దీనికి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చు మొత్తాన్ని ఇందులో ఉంచాలి. పెట్టుబడులు. త్వరగా సంపాదిస్తే వస్తే పెట్టుబడులు త్వరగా మొదలు పెట్టండి. ఆదాయంలో కొంత సంపాదన పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. మీరు 22వ ఏట నుంచి నెలకు 5,000 పెట్టుబడి ప్రారంభిస్తే 12% సగటు వార్షిక రాబడి అంచనా 30 వచ్చేసరికి 8 లక్షల పైన అవుతుంది. 10. భిన్న మార్గాలు ఉన్నాయి. సొమ్ముని ఒకే చోట కాకుండా FD/RD, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ETFలు, రియల్ ఎస్టేట్ షేర్లు ఇలా భిన్న మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. ఎప్పుడు డబ్బును కోల్పోదు. మొదటి సూత్రాన్ని మర్చిపోదు. మీరే మీ ఆస్తి, మీ నైపుణ్యాలను, విలువను పెంచుకోవడం ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. వారెన్ బఫెట్ 86 లక్షల కోట్ల ఆర్థిక సామ్రాజ్యపతి. మిగతాది ఈనాడు ప్రత్యేక విభాగం.